నైట్ మేము తినేసి రాగానే డాక్టర్ క్రాంతి ఇంకా కొంతమంది గుండాలతో వచ్చి మమ్మల్ని కొట్టడం స్టార్ట్ చేసిండ్రు. ఎందుకు కొడుతున్నారు అని అడిగితే, నువ్వు డైరెక్టర్ సార్కి ఎదురు తిరిగినావు కదా, నీకు ఇట్లనే ఉంటుంది, మీరు డైరెక్టర్ సార్ ఫ్యాన్స్, ఇట్లా నువ్వు ఎదురు తిరిగితే ఇట్లనే కొడతారు అని చెప్పేసి అని అన్నారు. దానికంటే ముందే ఈవినింగ్ మేము డైరెక్టర్ సార్ తోటి ఇట్లా మాట్లాడి ఆయనకి ఎదురుగా ఇట్లా వార్డ్స్లో ఇట్లాంటి పరిస్థితి ఉన్నది, ఇట్లున్నది, మీరు ఎప్పుడన్నా వచ్చి చూసిండ్రా అని చెప్పేసి డైరెక్టర్ సార్ తోటి సీరియస్గా మేము ఇట్లా అనడం జరిగింది. దానికి రిటర్న్గా ఇట్లా వచ్చి రౌడీలను పంపించి కొట్టిపియడం ఇట్లా చేస్తారని మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కొట్టి ఇంకొక మా వేరే ఫ్రెండ్స్ని కూడా కొట్టిండ్రు, అక్కడ ఉన్న వాళ్ళని అడ్డుకోవడానికి వచ్చిన వాళ్ళని కొట్టిండ్రు. ఆ కార్ని తీసుకొని మిగతా ఫ్రెండ్స్ అందరూ మమ్మల్ని కాపాడమనేసి వచ్చి వాళ్ళని పట్టుకొని ఆపుతుంటే, కార్ని ఫాస్ట్గా తీసుకెళ్తుంటే ఒక అతను అడ్డుపడితే అతన్ని ఆ కార్తో పాటు అలాగే తీసుకెళ్ళిపోయిండ్రు. బానెట్ పైన ఉండే అతను అసలు చాలా ఒక 100 స్పీడ్లో తీసుకొని వెళ్ళిండు. అతను గట్టిగా పట్టుకొని ఉన్నాడు కాబట్టి ఈ సేఫ్ నౌ. ఒకవేళ ఏమన్నా స్లిప్ అయినా కానీ ఏమన్నా అయ్యి ఉంటే మాత్రం అది ఒక ఇంత పెద్ద ఇష్యూ అయ్యేది, ఒక డాక్టర్ ప్రాణాలు పోతుండే. ఇది ఎంతవరకు కరెక్ట్? రౌడీలను తీసుకొని రావడం క్యాంపస్ లోపలికి, డాక్టర్ క్రాంతిని కానీ డాక్టర్ జయసింగ్ రాథోడ్ని కానీ వెంటనే వాళ్ళ డ్యూటీస్ నుండి కానీ వాళ్ళకున్న జాబ్ నుండి తీసేయాలని మేము కోరుకుంటున్నాం. ఆదిలాబాద్లోని గత రాత్రి 11 గంటల 20 సమయంలో రిమ్స్లోకి కవిరాజు అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు నిన్న హాస్టల్ ఎవరైతే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ హాస్టల్లోనికి అక్రమంగా ప్రవేశించి ఫిర్యాదుదారిని ఎవరైతే కవిరాజు అదేవిధంగా స్టూడెంట్స్ ఎవరైతే డాక్టర్ క్రాంతి సహాయంతో శాంతి మరియు అదేవిధంగా ఆదిలాబాద్ సంజయనగర్ చెందిన శివ మరియు వసీంతో పాటుగా మరో 2 వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి వాళ్ళను కొట్టిన కారణంగా వాళ్ళపైన ట్రెస్పాస్ కింద మరియు అదేవిధంగా అటెంప్ట్ టు మర్డర్ కింద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇమ్మీడియట్లీ మేము సీన్కి రీచ్ అయ్యి అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి వసీంని, క్రాంతి గారిని, అదేవిధంగా మరో వ్యక్తిని ఎవరైతే ఇంజూరీ అయినా అతన్ని హాస్పిటల్ షిఫ్ట్ చేయడం జరిగింది. ముగ్గురు మా యొక్క కస్టడీలో ఉన్నారు. ఈ కేసుపై అసలు రిమ్స్ డైరెక్టర్కు మరియు విద్యార్థుల మధ్యలో గల కారణం ఏంటనే తెలుసుకొని దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.